నమస్తే తెలుగువారి మన సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాల్ని పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. సొంత ఇల్లు అనేది ఎప్పటికీ ఒక గొప్ప కళ. సొంత ఇల్లు ఉంటే అది ఒక మధురానుభూతి. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు కట్టి తీరాలని అనుకుంటారు. మన దేశంలో వచ్చే 5 ఏళ్లలో 23 లక్షల ఇళ్లకు డిమాండ్ ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే చెబుతోంది. కానీ 10 లక్షల ఇళ్లు మాత్రమే కట్టగలిగే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక రియాలిటీ రంగంలో దేశం మొత్తం మీద డిమాండ్ ఉన్న టాప్ 7 సిటీస్లో హైదరాబాద్ ఖచ్చితంగా ఉంది. అందుకే హైదరాబాద్లో రియాలిటీకి అంత డిమాండ్ ఉంది. రియాలిటీలో ముఖ్యంగా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే 45% డిమాండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్కే ఉన్నట్లు సర్వే చెబుతోంది. ఇక Tier 1 సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ లాంటి Tier 2 సిటీస్లో రియాలిటీ భవిష్యత్తు చాలా బాగుందని ఇదే సర్వే చెబుతోంది. అందుకే ఇల్లు కట్టాలన్న మీ బంగారు కలను నెరవేర్చడానికి హైదరాబాద్ రియల్టర్లు సిద్ధంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ పై తెలుగు ఎన్ఆర్ఎల్తో ఇంటరాక్ట్ కావడానికి సుచిర్ ఇండియా CEO అండ్ MD డాక్టర్ వై కిరణ్ ప్రస్తుతం సాక్షి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ కిరణ్ గారు. ఆయనతో మాట్లాడుకునే తెలుగు ఎన్ఆర్ఎల్ కాల్ చేసిన ఫోన్ నెంబర్లు 914023310716 914023310725. ఇక కిరణ్ గారితో మాట్లాడదాం. లయన్ కిరణ్ గారు, ముఖ్యంగా విషయం చెప్పండి. సుచిర్ ఇండియా అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి ప్రాజెక్టులు చెప్పబోతుంది? సుచిర్ ఇండియా ఇస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. అది కాబట్టి ఫస్ట్ ఇంటెగల్సి రచ్చగెలవాలనే దాంతో హైదరాబాద్లో ఇప్పటివరకు మేము ఆల్మోస్ట్ 14 ప్రాజెక్ట్స్ మేము కంప్లీట్ చేశాము. అందులో లేఅవుట్ డెవలప్మెంట్స్లో ఫస్ట్ సుచిర్ ఇండియా స్టార్ట్ చేసేసి ఆ తర్వాత విల్లా సెగ్మెంట్లోకి మేము ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే 3 lakhs 4 lakhs అంటే మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్కు సూట్ అయ్యే ప్రాజెక్ట్స్ దగ్గర నుండి కూడా హై ఎండ్ అంటే 1.5 crore 2 crores విల్లాస్ వరకు కూడా అన్ని సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ను మేము ఇప్పుడు అందిస్తున్నామండి. రైట్. అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్కు డిమాండ్ చాలా ఎక్కువ ఉందని మనకు ఈ మధ్య సర్వేలు చెప్తున్నాయి. చాలా పబ్లిక్లో కూడా చూస్తున్నాం. దీనికి తగ్గట్టు మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? డెఫినెట్లీ. యాక్చువల్గా ఇండియాలో భారతదేశంలో తీసుకుంటే ఎవ్రీ డే న్యూ రిచ్ సర్కిల్ అంటే 30-40,000 ఇన్కమ్ రేంజ్ నుండి 40-50 50-70 ఈ మంత్లీ ఇన్కమ్ రేంజ్ అనేది డే బై డే పెరుగుతూ వస్తుందండి. సో దానికి తగ్గట్టుగానే గృహావసరాలు కూడా చాలా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, సో వాళ్ళకి ఇమీడియట్గా ఉండేటువంటి డ్రీమ్ ఏంటంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, అంటే నేను ఇన్వెస్ట్ చేసేసి నేను ఆ ఇంట్లో ఉండాలి అనేది. అంటే కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి మార్పు అది. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే ఎవరైనా బయటికి రాగానే లేదా కొత్తగా జాబ్లో జాయిన్ కాగానే ఫస్ట్ కనపడేది హైదరాబాద్ సిటీ అని. సో ఆ రకంగా హైదరాబాద్ సిటీలో డిమాండ్ అనేది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 7-8% పర్ యానం మనకు పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళకు తగ్గట్టుగా మేము చాలా అంటే ఈ రోజున ప్లాట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా రేపు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్లకు, అలాగే లో ఇన్కమ్ అంటే ఎవరికైతే సొంత ఇంటిది అనేది ఒక కలలాగా ఉంటుందో వాళ్ళ కోసం అని చెప్పేసి మేము 18 లక్షలు 20 లక్షలు 22 లక్షల్లో కూడా ఇండిపెండెంట్ హౌసెస్, రో హౌసెస్ లాంటివి కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్ను, అలాగే ఈ రోజున మీరు ఒక ప్లాట్ తీసుకొని ఒక 2 years 3 years తర్వాత యాజ్ యూనో డే బై డే మీకు ఉన్నటువంటి ఇన్కమ్ గ్రోత్ని బట్టి లేకుంటే లోన్ కెపాసిటీని బట్టి మీరు హౌసింగ్ లోన్స్ తర్వాత తీసుకొని మీరు ఒక హౌస్ ఒక 800 SFT or 1000 SFT మీ బడ్జెట్ని బట్టి కట్టుకోవడానికి వీలుగా మేము అలాంటి ప్రాజెక్ట్స్ని కూడా చాలా లాంచ్ చేసాం. స్ట్రాటజికల్గా ఏంటంటే మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా మీరు అంటే అట్లీస్ట్ డౌన్ ద లైన్ 1 or 2 yearsలో మీరు ఇల్లు కట్టుకొని ఉండడానికి పనికొచ్చే ప్రాజెక్ట్స్ అనమాట అన్నీ కూడా. అయితే ఇక ఎన్ఆర్ల విషయానికి వస్తే మనకు గల్ఫ్ లాంటి దేశాల్లో ఉన్నవారు, చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉన్నవారు, అదేవిధంగా మనకు అమెరికా, యూరోప్ లాంటి ప్రాంతాల్లో కాస్త ధనికులైన ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తగ్గట్టుగా ముఖ్యంగా మీరు ఇప్పటిదాకా చెప్పారు మిడ్ రేంజ్ సెగ్మెంట్ గురించి చెప్పారు. అయితే ఇక విల్లాలు, ఇక డ్యూప్లెక్స్ కానీ, లగ్జరీ హోమ్స్ కానీ, వీటి విషయంలో మీరు ఎటువంటి ప్రాజెక్ట్ చేపడుతున్నారు? దీని గురించి చెప్పండి.
సి యాజ్ యూ రైట్లీ సైడ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళందరిది కూడా సో స్పెషల్గా ఎకనామీ రేంజ్ ఉన్నటువంటి స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. సో వెన్ యూ లుక్ ఎట్ యూరో అనుకోండి లేదా డాలర్స్ అనుకోండి, అలాంటి వాళ్ళంతా కూడా మోర్ దెన్ 70 lakhs 80 lakhs రేంజ్లోకి వెళ్తారు. మిగతా వాళ్ళంతా కూడా 10 lakhs 20 lakhs 30 lakhs లోపల ఉన్నటువంటి ప్రోడక్ట్ను వాళ్ళు చూసే అవకాశం ఉంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే మాకున్నటువంటి మా లేఅవుట్స్ అని హైదరాబాద్లో ఉన్న వాటికి కూడా దాదాపుగా 6 లేఅవుట్స్ కూడా ఈ రోజున మేము మార్కెట్లో పెట్టి నడుస్తున్నవన్నీ కూడా హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ అనమాట. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్స్లో వాళ్లకు ప్రోడక్ట్స్ వాళ్ళు ప్లాట్స్ తీసుకొని అంటే ఇమ్మీడియట్గా ఏ రోజైనా కూడా ఈ రోజే నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే వీలు కాని వాళ్లకు ఈ రోజున మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు. ఒక 1 year 2 years తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద హౌసింగ్ లోన్ అండ్ యూ కెన్ గో ఫర్ ద కన్స్ట్రక్షన్. కిరణ్ గారు మనం కాల్స్ తీసుకుందాం. టెక్సాస్ నుంచి బాబు లైన్లో ఉన్నారు. బాబు గారు, హలో. బాబు గారు లైన్ కిరణ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నాయండి రేట్లు? అంటే రేట్స్ అంటే స్విచ్ ఇండియాలో మా ప్రాజెక్ట్స్ అంటే 20 lakhs ఇండిపెండెంట్ విల్లా నుండి 1.5 crore విల్లా వరకు ఉన్నాయండి. దాంట్లో ఇండిపెండెంట్ విల్లా ఇప్పుడు రీసెంట్గా మేము లాంచ్ చేసిన మిడ్ సెగ్మెంట్ కోసము ప్లస్ రెంటల్ కూడా అక్కడ వీలైనటువంటి ప్లేస్లో రహేజాస్ మైండ్ స్పేస్ దగ్గర, తర్వాత మనకి ఇన్ఫోసిస్ వరల్డ్లోనే చాలా పెద్ద క్యాంపస్ అక్కడ వస్తుందండి గట్కేసర్ దగ్గర. సో అక్కడ ఒక ఇండిపెండెంట్ తెలుసు. సో అది 21 lakhsతో 1100 square feet అండ్ 133 square yardsలో ఇండిపెండెంట్ విల్లాని ఇస్తున్నామండి. 21 lakhs అండి. 21 lakhs అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, ఇక కాలిఫోర్నియా నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మనకి కిరణ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. సార్ కిరణ్ గారు, మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నాం, మీరు చెప్పారు కదా హైదరాబాద్ లో బాగా రియల్ ఎస్టేట్ బాగుంది అని. అవునండి. మీరు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అన్ని ఇప్పుడు అమెరికా టైప్ లో ఒక వెబ్సైట్ పెట్టి ఆ వెబ్సైట్ లో ఏమేమి ఉన్నాయి, సేల్ కు ఏం రేంజ్ ఉన్నాయి, అడ్రస్ ఏంటి అనేది మీరు ఎందుకు చేస్తలేరు సార్? అంటే మా వెబ్సైట్ మీరు కనుక చూస్తే దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. సో అంటే మీరు ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ దాంట్లో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దాని కాస్ట్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మీకు మా వెబ్సైట్లో ఉన్నాయి. అండ్ అదే కాకుండా చాలా ఫోరమ్స్లో మేము ఉన్నాము, అంటే మీరు దాంట్లో కూడా డిస్కషన్ ఫోరమ్స్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు అండ్ దాని ద్వారా కూడా మీరు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చండి. అట్లాగే సార్, మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఆల్ ఓవర్ ఇప్పుడు హైదరాబాద్ ఎంతమంది రియలేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక వెబ్సైట్ లో పెడితే, మీ ప్రాపర్టీస్ అని పెడితే కరెక్ట్ అండి, వాళ్ళు ఒకటే వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఏది కావాలి, అపార్ట్మెంట్ కావాలా, విల్లాస్ కావాలా, ఇండిపెండెంట్ హౌసా, ల్యాండా, కమర్షియల్, ఎవరికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాల్ చేసి తెలుసుకునేటట్టు ఉంటుంది కదా. అంటే అలాంటిది కూడా ఉందండి ఫోరం. మాకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని మాది అప్రెడా అని ఉంది. అప్రెడాలో మాకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ప్రోడక్ట్స్ అన్ని అందులో పెట్టారు. సో దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు అన్ని ప్రోడక్ట్స్ను అన్ని కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ను మీరు చూడొచ్చు. అండ్ అందులో పెట్టే ప్రాజెక్ట్స్లో కూడా ఏంటంటే స్క్రీన్ చేసేసి ఏదైతే లీగల్గా అన్ని కరెక్ట్గా ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్ను మాత్రమే మేము అందులో అసోసియేషన్ వెబ్సైట్లో మేము పెట్టడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో ఒక పోర్టల్గా దాన్ని పెట్టేసి నాట్ ఓన్లీ ప్రాజెక్ట్సే కాదు, మీకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ను కూడా లేదా ఫెసిలిటీస్ను కూడా లేదా ప్రోడక్ట్స్ను డిఫరెంట్ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్స్ను కూడా కన్స్ట్రక్షన్ కానివ్వండి, బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ దానికి సంబంధించిన మిగతా అలైడ్ ఇన్ఫర్మేషన్ లైక్ మీరు ఎప్పుడు మీరు ముహూర్తం పెట్టుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టే ఒక పోర్టల్ కూడా డెవలప్ చేసే ఆలోచనలో మేము ఉన్నాం. సాధ్యమైనంత తొందరలో అది రియాలిటీలోకి వస్తుందండి అది. రైట్, కిరణ్ గారు, ఈ టౌన్షిప్ల విషయానికి వస్తే మీ కలోజల్ కానీ గ్రీన్ గ్రూవ్ కానీ ఈ టౌన్షిప్లో ఎంతవరకు వచ్చాయి, దీని కాస్ట్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? మా టౌన్షిప్స్లో ఏంటంటే రైట్ ఫ్రమ్ 2700 2800 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుండి రైట్ 5000 6000 స్క్వేర్ యార్డ్ దాకా మా ఓపెన్ సైట్స్ అంటే లేఅవుట్స్లో ఉన్నాయండి. అలాగే విల్లాస్ యాజ్ ఐ టోల్డ్ యూ అంటే ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకు 5 lakhs or 6 lakhs లోపల ఇన్స్టాల్మెంట్ మీద వాళ్ళకి వచ్చే
ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్గా మీరు ఇన్వెస్ట్ చేయకుండా మీరు మీరు జనరల్ మీ ఎక్స్పెండిచర్కు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా కొంచెం కొంచెం అమౌంట్ అలా మీరు ఇన్వెస్ట్ చేస్తూ సో మీరు దాన్ని ఒక ప్లాట్ని మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. సో కావాల్సినటువంటి కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారు, మీ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఇక కువైట్ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు, హలో. సురేష్ గారు, సుచిర్ ఇండియా కిరణ్ గారు లైన్ మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సురేష్ గారు. హలో సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. హలో హలో చెప్పండి సురేష్ గారు. కాల్ కట్ అయిపోయింది. మనం చూస్తున్నాం ఇప్పుడు 2007 వరకు ప్రైసెస్ అమాంతంగా పెరుగుతుపోయాయి, ధరలు వీటికి రెక్కలు వచ్చాయి మొత్తం రియాలిటీలో. అయితే ఆ తర్వాత స్లో డౌన్ అనుకోండి, ఇతరత్ర కారణాలు అనుకోండి, ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ ప్రజలు చూస్తున్నారు ఇప్పుడున్న జెన్యూన్ ప్రైసెస్న ఈ ప్రైసెస్ ఇంకా తగ్గుతాయా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్పగలుగుతారు? ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే యాక్చువల్గా ఎవరు దీని గురించి చాలా సీరియస్ థాట్ ఇవ్వకుండా ఒక మేజర్ డ్యామేజ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్కు జరుగుతుంది. ఎక్కడంటే ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ తగ్గుతున్నాయి అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఐదర్ ల్యాండ్ కొనండి, మీరు విల్లా కొనండి. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ అంటే ఒక భూమి ఒకటే కాదు. మీరు ఒక ఓపెన్ సైట్ కొంటున్నా కూడా దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మీరు దాంట్లో వాడేటువంటి రోడ్స్ అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, ఎలక్ట్రికల్ అనుకోండి, లేకపోతే మీరు దాన్ని వాడేటువంటి కన్వర్షన్ ఛార్జెస్ అనుకోండి, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయ్యే ఫీజెస్ అనుకోండి, అలాగే లేఅవుట్ అప్రూవల్ ఛార్జెస్ అనుకోండి, ఇవన్నీ కూడా మీకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ కొన్ని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే 2-3 టైమ్స్ పెరిగిన సందర్భాలు మనం చూసాం. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక పెట్రోల్ ధర పెరిగితే ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్లో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో 500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుండి ఈ రోజున 1200-1300 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయింది. అంటే ఇదంతా ఎక్కడ 800 రూపీస్ అవుతుంది? ఇది ల్యాండ్ ప్రైస్ ఒకటేనా? ల్యాండ్ ప్రైస్ అనేది ఏ ప్రోడక్ట్ అయినా కూడా 20% కంటే ఎక్కువ ఉండదు. మిగతాదంతా కూడా ఈ అదర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ తోటి మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దీని ఇంపాక్ట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఆగడం వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజా లేకపోతే ఇంకోటి అనేది. సో ఐదర్ తెలంగాణ ఇష్యూ అనుకోండి, లేకపోతే మీరు రెసిషన్ అనుకోండి, ఏదైనా కూడా ఇవన్నీ కూడా మీకున్నటువంటి ధరలు కంట్రోల్ చేసేటి కావు. సో రోజు రోజుకు సిమెంట్ 150 రూపాయల నుండి ఈ రోజున 300 రూపాయల దాకా పోతుంది. అలాగే స్టీల్ 27,000 నుంచి 42-47 దాకా పోయిన రోజులు ఉన్నాయి మనకు. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అంటే రోజు రోజుకు గవర్నమెంట్ లేఅవుట్ ఫీజెస్ పెంచేస్తుంది, కన్వర్షన్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో వీటన్నిటితోటి చాలా ఇంపాక్ట్ కాస్ట్ మీద ఉండే ఛాన్స్ వస్తుంది అన్నమాట. కువైట్ నుంచి మోహన్ లైన్ ఉన్నారు. మోహన్ గారు. హలో మోహన్ గారు, మాట్లాడండి. కోటి మోహన్ గారు అండి. చెప్పండి మీ ప్రశ్న అడగండి. సార్, 10 లక్షలు పెట్టుకున్నారు సార్. ఫస్ట్ ఎంత పే చేయాలి సార్? ఏదండి ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటంటే మీ సుచిర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే మొదటగా ఎంత పే చేయాల్సి ఉంటుంది? మీరు ప్లాట్ కనుక తీసుకుంటుంటే ₹1,00,000 మొదట కట్టేసి మిగతాది మీరు ఇన్స్టాల్మెంట్ మీద మీరు తీసుకోవచ్చండి. అలాగే మీరు విల్లా కనుక తీసుకుంటే మీరు 3.5 lakhs ఇనిషియల్గా కట్టాలి. ఆ మిగతాది మీరు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ టైం అండ్ మీకున్నటువంటి బ్యాంక్లో 90 రిటర్న్స్ కనుక ఉంటే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి మా దగ్గర చెక్ లిస్ట్ ఉంది. దాని ప్రకారం మీరు బ్యాంక్ లోన్ కూడా మేము కోఆపరేట్ చేస్తాము, కోఆర్డినేట్ చేస్తాము. సో దాని ప్రకారం బ్యాలెన్స్ అమౌంట్ను మీరు బ్యాంక్ లోన్ తీసుకొని కానీ, లేదా మీరు ఒక 30% మీరు డిఫరెంట్ స్టేజెస్లో మీరు కట్టుకోవడం వల్ల సో మీరు విల్లాను తీసుకోవచ్చు. లేదు మీరు ఓపెన్ సైట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇనిషియల్గా 75,000 నుండి 1 lakh వరకు ఇనిషియల్గా కట్టాల్సింది ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే మాది 50,000 తోటే ఇనిషియల్గా తీసుకుంటాము. అండ్ బ్యాలెన్స్ను మీరు చూస్ చేసుకోవచ్చు. అదే 12 months కానీ, 24 months కానీ, 36 months కానీ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. మీరు ఆ ఇన్స్టాల్మెంట్ మీద మీరు కట్టుకోవచ్చు. మాకు బ్యాంక్లో కూడా స్విఫ్ట్ కోడ్ ఉంది. మీరు అక్కడి నుంచి కూడా ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్నా కూడా మీరు అక్కడ నుండి మనీ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇలాంటి ఇబ్బందులు ఉండవండి. రైట్. ఇంకా దుబాయ్ నుంచి సుబ్బారావు లైన్లో ఉన్నారు. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, మాట్లాడండి. సుబ్బారావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి ఆయనతో. సార్, మేము దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి అండి.
సార్ కొంచెం ఈ ఫ్లాట్ కొంటే మంచిది అంటారా, ఇల్లు కొంటే మంచిది అంటారా, కొంచెం ఏమైనా సలహా అండి. అంటే రెండు అంటే మీరు ఫ్లాట్ అంటున్నారా? ప్లాట్ స్థలం కొనడం మంచిదా లేకపోతే కట్టిన ఇల్లు కొనడం మంచిదా? అంటే ఇక్కడ రెండు రకాలండి. మీరు కట్టిన ఇల్లు ప్లాట్లు మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఇల్లు మటుకు ఒకటే కొనుక్కుంటారు. కాబట్టి మీరు ప్లాట్ కొనడం వల్ల మీకు కొన్ని రకాల లాభాలు ఉన్నాయి. అంటే మీకు అప్రిసియేషన్, అంటే ఈ రోజున ఉన్నటువంటి కాస్ట్లో కనుక తీసుకుంటే మీరు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఇంత తక్కువ కాస్ట్ తీసుకునే అవకాశం మీకు ఎప్పుడు రాదండి. ఎందుకంటే రేపు మార్చి నుండి ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జిఎస్టీ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్ ప్లేస్లోకి వస్తున్నాయి. కాబట్టి అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మళ్ళీ ఈ మధ్యలో పెరుగుతున్నాయి. సో ఇవన్నిటితోటి మీరు తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కష్టం. లేదా మీకు బడ్జెట్ కనుక ఉంటే 2 ప్లాట్లు కొనడము, ఒక 1 year తర్వాత ఒకటి తీసేసి మీకు కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దాంతో ఇంకొక ప్లాట్ మీద మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేదు మీ బడ్జెట్ పర్మిట్ చేస్తుంది అంటే మీరు ఒక 5 lakhs, 6 lakhs, 10 lakhs లాగా ఉంటే మీరు ప్లాట్ మీద పెట్టడం బెటర్. మీకు 10 lakhs కంటే బాగుంటే మీరు ఒక విల్లా మీద పెట్టేసి, సో అది అప్రిసియేషన్ అంటే మీకు విల్లా అప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి అలా కూడా మీరు వెళ్ళొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ను బట్టి మీరు దానికి వెళ్ళొచ్చు. బిలో 10 lakhs ఉన్నప్పుడు మీరు ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయడము, లేదంటే విల్లాస్కి వెళ్ళడం. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ ఫ్లాట్స్ కోసం వెళ్ళకుండా ఐదర్ ప్లాట్ కానీ విల్లాకి కానీ వెళ్తేనే బెటర్ అనేది నా ఐడియా అండి. రైట్. అయితే ఎన్ఆర్ఎల్కి చాలా ఫార్వర్డ్ ప్లానింగ్ అని ఇన్వెస్ట్మెంట్ మీద చాలా ఆలోచన ఉంటుంది. వాళ్ళకి అదే సందర్భంలో వాళ్ళకి కొంచెం డౌట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే సేఫేనా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తారు. అటువంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం సేఫేనా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు? వాళ్ళు ఎక్కడున్నా ఈ రోజున మీరు కాకినాడలో ఉండొచ్చు, ఆదిలాబాద్లో ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు. సో ఒకప్పుడు ఏంటంటే మన కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువగా ఉండేది. ల్యాండ్లైన్ ఫోన్స్ తప్ప ఇంకేది ఉండకపోయేది. ఈ రోజున సోషల్ నెట్వర్కింగ్ అనుకోండి, లేకపోతే మెయిల్ సిస్టమ్ అనుకోండి, మొబైల్ సిస్టమ్ అనుకోండి, సో ఇంటర్నెట్ వెబ్సైట్లు ఉండడం అనుకోండి, వీటన్నిటితో ఏంటంటే మనుషుల మధ్యన దూరం చాలా తగ్గిపోయింది. సో మీరు గూగుల్లో కూడా మీరు చూసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని కానీ ఇదంతా కూడా. సో కాబట్టి దానికి నాకు తెలిసి అంతగా వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే మీరు చూసుకుంటున్నప్పుడు ఏంటంటే మీ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చూసుకోవడము, అప్రూవ్డ్ లేఅవుట్ అప్రూవ్డ్ ఉందా లేదా అనేది చూసుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి అప్రూవ్డ్ లేఅవుట్ ఉండి అండ్ ప్రాపర్ కంపెనీ రెప్యూటెడ్ కంపెనీలో తీసుకుంటున్నప్పుడు మనకు అంటే బికాస్ ఆఫ్ ఇండియన్ కండిషన్స్ అనుకోండి, ఏదైనా కొంత డెవలప్మెంట్ ఒకరోజు అలా ఇలా ఉన్నా కూడా సో డెఫినెట్గా మనకు డెలివరబుల్స్ ఉంటాయి అనేటువంటి గ్యారంటీ తోటి మనం ముందుకెళ్ళొచ్చండి. రైట్. దుబాయ్ నుంచి మహేష్ లైన్లో ఉన్నారు. మహేష్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే మహేష్ గారు. నమస్కారం సార్. మీ సాక్షి టీవీ వేదిక ప్రోగ్రాం నిర్వహించినందుకు మాకు చాలా సంతోషం ఉన్నారు గారు. ఓకే మహేష్ గారు, మీరు ప్రశ్న సూటిగా అడగండి. కిరణ్ గారు ఉన్నారు, మా ఆయనతో మాట్లాడండి. సార్ మీ సాక్షి టీవీతో నేను ఒక నా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాను సార్. చెప్పండి. T24 గంటలు ఏ రాజకీయ నాయకుల పక్షం కాదు, మా ఛానల్ దేని గురించి కాదని ఆ టీవీ ఛానల్ చెప్పుకుంటుంది. రైట్. మహేష్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాం. అయితే ఇది బిజినెస్ ఇది బిజినెస్ కాబట్టి మనం ఆ విషయాన్ని మాట్లాడతాం. ముఖ్యంగా సుచిర్ ఇండియాకు హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయి? హైదరాబాద్ కాకుండా విశాఖపట్నంలో కూడా మన ప్రాజెక్ట్ ఉందండి. అంటే వెరీ ప్రామినెంట్ లొకేషన్ అచ్యుతాపురం దగ్గర మన ప్రాజెక్ట్ ఉంది. అది VSEZ అంటే వైజాగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దగ్గరలో. అండ్ వెరీ చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతంలో, అంటే ద ఫ్యూచర్ ఆఫ్ విశాఖపట్నం అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి ఏరియాలో వెరీ లిమిటెడ్ ఎడిషన్ క్యూట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని ఒకటి లాంచ్ చేసాం. అది కూడా ఓన్లీ 4,000 rupees per square yard లాగా మేము అమ్ముతున్నాము. అక్కడ మీరు ఇల్లు కట్టుకొని కూడా ఈ రోజున ఉండొచ్చు, అండ్ మీరు ఇన్స్టాల్మెంట్ మీద కూడా అక్కడ మీరు ప్లాట్లు కొనుక్కోవచ్చు. సో అది మా గ్రాండ్ బే, స్విచెస్ గ్రాండ్ బే అని చెప్పేసి ఆ ప్రాజెక్టును విశాఖపట్నంలో మేము లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాకు హైదరాబాద్ కాకుండా విశాఖపట్నంలో ఉంది. అండ్ చాలా తొందరలో మేము మైసూర్లో ఒక ప్రాజెక్టును మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును మేము అక్కడ లాంచ్ చేయబోతున్నాం. అంటే అక్కడ అపార్ట్మెంట్స్ అనుకోండి, విల్లాస్ అనుకోండి, అలాగే రిటైల్ అండ్ హోటల్ అన్ని కలిపి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. అలాగే Tier 2 సిటీస్, ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ Tier 2 సిటీస్లో కూడా మేము ప్లాన్ అవుట్ చేస్తున్నాం. రైట్. దీని నుంచి మాట్లాడే ముందు మస్కట్ నుంచి జాన్సన్ లైన్ ఉన్నారు. జాన్సన్ గారు.
హలో, గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. టెల్ జాన్సన్. కిరణ్ గారు, మీరు గోల్డ్ కోస్ట్ ప్రాజెక్ట్ పెట్టారు కదా, అందులో నేను ఒక ప్లాట్ తీసుకున్నానండి. వండర్ఫుల్ అండి. వాట్ ఈస్ ద డెవలప్మెంట్ స్టేజ్ అండి? యాక్చువల్గా లాస్ట్ 2 years బిఫోర్ నేను వచ్చాను. యాక్చువల్గా డెవలప్మెంట్ ఏం లేదు. వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ దేర్? ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 6 మేజర్ వాటర్ ట్యాంక్స్ కంప్లీట్ అయిపోయింది. కాంపౌండ్ అండ్ రోడ్ కటింగ్స్ అయింది. అంటే అది చిన్న ప్రాజెక్ట్ కాదండి. ఇట్స్ అబౌట్ 800 acres. అంటే ఆసియాలోనే అంత పెద్ద లేఅవుట్, అంటే నేను అనేది టౌన్షిప్ హౌసింగ్ కాకుండా లేఅవుట్గా తీసుకుంటే అంత పెద్ద ప్రాజెక్ట్ ఇంకొకటి లేదండి అది. అండ్ దానికి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ఎన్బిసిసి పూనాలో టౌన్షిప్ డెవలప్మెంట్ కోసం. హైదరాబాద్లో ఉన్న డిటిసిపి పూనాకు పంపించి దాన్ని మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మీరు దాంట్లో మా రోడ్డు అంటే ఆల్ మెటలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, రోడ్ ప్లాటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, అండ్ ఎలక్ట్రికల్ దానికోసం మేము ఆల్రెడీ అప్లై చేసాము. వాటర్ ట్యాంక్స్ మొత్తం 6 మేజర్ వాటర్ ట్యాంక్స్ మేము కంప్లీట్ చేసాము అక్కడ. సో ద బ్యాలెన్స్ వర్క్ నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ అవుతుందండి దానికి. రైట్గా కువైట్ నుంచి వెంకటేష్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ దగ్గర ఫ్లాట్ హలో, తీసుకుంటారా, తీసుకోవాలందా? తీసుకోవాలి సార్. ఓకే. అది ఫస్ట్ అమౌంట్ ఎంత కదా? మీరు ఫస్ట్ కట్టాల్సింది అంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి 5 ప్రాజెక్టులలో మినిమం అంటే అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ రోడ్స్ మీద ఉన్నాయండి. ఇనిషియల్గా కట్టాల్సింది ఒక ప్రాజెక్ట్లో కనుక మినిమం అమౌంట్ తీసుకుంటే 50,000 మొదట కట్టాల్సి ఉంటుంది. మిగతాది మీరు ఇన్స్టాల్మెంట్ మీద 10,000 నుంచి 7,500 నుంచి 12,500 మధ్యలో మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా ఉంటుంది. అలా మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చండి. దుబాయ్ నుంచి సమీర్ లైన్లో ఉన్నారు. సమీర్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. చెప్పండి. మిస్టర్ కిరణ్, హౌ ఆర్ యూ సార్? యా, ఐఎమ్ గుడ్. ఇది మలక్పేట్ నుంచి ఎన్ని కిలోమీటర్ వరకు ఉంటుంది, అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దేర్? See, Malakpet నుంచి if you take from Malakpet, it is about 24-25 kilometers వస్తుందండి అక్కడ నుండి ఆన్ హైవే. ఇట్స్ ఆన్ విజయవాడ హైవే ఆఫ్టర్ రామోజీ ఫిల్మ్ సిటీ మౌంట్ ఒపెరాకు రైట్ సైడ్లో ఉంటుంది. ఇట్స్ ద ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ద ప్లాట్ కాస్ట్ ఈజ్ అబౌట్ అంటే 6 lakhs లోపల మీకు ప్లాట్ వస్తుంది అక్కడ, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్. రైట్. ఇక దుబాయ్ నుంచి గోవింద్ లైన్లో ఉన్నారు. గోవింద్ గారు. గోవింద్ గారు మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుంది. వైజాగ్లో ఏమైనా స్టార్ట్ అవుతుందా? వైజాగ్లో మాది గోవింద్ గారు, మాది ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉందండి ఒకటి. స్విచెస్ గ్రాండ్ బే అని అచ్యుతాపురం దగ్గర మా ప్రాజెక్ట్ ఉంది. అది మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళైనా చూసుకోవచ్చు, లేదా మా కంపెనీకి మీరు మెయిల్ కానీ ఏదైనా చేసినా కూడా మీకు డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఇట్ ఈస్ 4,000 rupees per square yard లాగా మీకు 200 square yards 8 lakhsలో వస్తుంది, ఇంక్లూడింగ్ ఆల్ కాస్ట్స్ కలుపుకొని. సో అచ్యుతాపురం దగ్గర ఉందండి అది. రైట్. కిరణ్ గారు, బ్రాండ్ హైదరాబాద్ విషయానికి వస్తే ఈ హైదరాబాద్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? వచ్చే కొన్నేళ్లలో అంటే రాజకీయ పరంగా సమస్యలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. అయితే రియాలిటీ పరంగా హైదరాబాద్ ఇంకెంత దూరం వెళ్ళగలుగుతుంది? డెవలప్మెంట్ ఇంకెంత దూరం ఉండగలుగుతుంది? అంటే హైదరాబాద్, బ్రాండ్ హైదరాబాద్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. అంటే ఐ మీన్ దాన్ని మీరు ఎన్ని హెజిటేషన్స్ వచ్చినా ఏదో వచ్చినా కూడా దాన్ని నిజం చెప్పాలంటే దానికి డ్యామేజ్ జరగదు. బట్ ఎవరైతే అర్థం చేసుకోవాలో దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని కమ్యూనికేట్ చేయాల్సిన మెథడ్లో కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి టెంపరీ నష్టం అనమాట అది. సో మీరు ఇఫ్ యూ లుక్ అట్ బెంగళూరుని కనుక తీసుకున్నా కూడా, మన కాంపిటేటివ్ సిటీస్ ఇండియాలో తీసుకుంటే బెంగళూరుని తీసుకున్నా, చెన్నైని తీసుకున్నా, లేకపోతే నోయిడాని తీసుకున్నా కూడా, బాంబేని తీసుకున్నా కూడా హైదరాబాద్తో కంపేర్ చేసేటువంటిది. అంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నది కాదు. ఇక్కడ సిటీ మాస్టర్ ప్లాన్ డెవలప్ అయినాక సిటీ డెవలప్ అవుతుంది. ఐడర్ రింగ్ రోడ్స్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ తీసుకోండి. మిగతా సిటీస్తో హైదరాబాద్ను పోల్చే ముందు ఒక కాల్ తీసుకుందాం. ఒక కాలర్ ఉన్నారు దుబాయ్ నుంచి. హలో, చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, కిరణ్ సార్, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ హౌ మెనీ స్క్వేర్ ఫీట్ దట్ ఈస్ 6 lakhs మీరు చెప్పారు ఇందాక? యా. హౌ మెనీ స్క్వేర్ ఫీట్ దట్ ఈస్ ప్లాట్? ప్లాట్ ఈజ్ నాట్ స్క్వేర్ ఫీట్ అండి. స్క్వేర్ ఫీట్ అంటే 1,800 square feet అనొచ్చు. అండ్ యార్డ్స్లో తీసుకుంటే 200 square yards. ఇట్స్ అబౌట్ 5,40,000 rupeesలో మీకు వస్తుంది. అండ్ ఇట్స్ విత్ ఆల్ ద అప్రూవల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కువైట్ నుంచి మహమ్మద్ లైన్ ఉన్నారు. మహమ్మద్ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే మహమ్మద్ గారు. సార్, మేము మీ సోషల్ మీడియా ఫ్లాట్ తీసుకోవాలంటే మామూలుగా సార్ స్విచ్ ఇండియాలో ఫ్లాట్ తీసుకుంటే ఎంత? స్విచ్ ఇండియాలో ప్లాట్ అంటే మీకు 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల మధ్యలో ఉన్నాయండి. మీకు 200 స్క్వేర్ యార్డ్స్. రైట్, లైన్ కట్ అవును. ఇంకోటి, మన ఇప్పటిదాకా మీరు సిటీస్ పోల్చుతున్నారు. ఎస్. దేశంలో చూసినట్టయితే ఎన్సీఆర్ కావచ్చు, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈ నగరాలతో పోల్చుకున్నట్టయితే ఇంత స్పీడు మన రియాలిటీలో, హైదరాబాద్ రియాలిటీలో లేదని చాలా వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్ సప్లై గ్యాప్ అక్కడ ఉన్నంతగా ఇక్కడ లేదని చెప్పేసి అంత స్పీడ్గా అక్కడ రియాలిటీ డెవలప్ కాలేదని చెప్తున్నాయి. అయితే మనం ముఖ్యంగా ఎన్ఆర్ఐలు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐలో ఒకవేళ దీన్ని చూసినట్టయితే రేపు అక్కడ స్పీడ్ ఉంది కాబట్టి అక్కడ వాల్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బాంబేలో, ఢిల్లీలో కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. మొత్తానికి ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బేసికల్లీ స్పెక్యులేటివ్ దాంట్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదండి. రియల్ ఎస్టేట్ను రియలిస్టిక్గా చూస్తే మనకు చాలా అంటే ద ఫ్యాక్ట్స్ మనకు బయట తెలుస్తుంటాయి. ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏ సిటీలో అయినా కూడా బేసిక్ ఫండమెంటల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు కనపడేది అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనుకోండి, ప్లస్ లివింగ్ కండిషన్స్, అంటే మన మనస్తత్వానికి తగ్గట్టుగా అక్కడ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, అంటే అక్కడ ఉండేటువంటి మనుషులు, వాళ్ళ భాష, భాషలు అంటారు కదా, ఇవన్నీ కూడా ఎలా సూట్ అవుతాయి అనేది. ఇండియాలో మీరు ఏ సర్వే రిపోర్ట్ తీసుకోండి అండ్ ప్రాక్టికల్గా ఎవరిని అడిగినా కూడా మనకు కనిపించే ఫ్యాక్ట్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వదిలిపెట్టి ఎవరు వెళ్ళరు. మీరు అలా హైదరాబాద్ ఈజ్ అ కాస్మో, అంటే ఇక్కడ ఇతను నార్త్ ఇండియన్, ఇతను సౌత్ ఇండియన్, ఇతను కేరళేట్, ఇతను తమిళియన్ అని ఎవరికి మనకు ఆ భేదభావం కనపడదు. అంటే మనకు కనపడగానే తెలుగులో మాట్లాడితే అతను హిందీలో మాట్లాడితే అతను ఇంకో రకంగా చూడడం, తమిళ్లో మాట్లాడితే ఇంకో రకంగా చూడడం అనేది అసలు మన కాన్సెప్ట్లోనే లేదు అది. సో ఆ రకంగా అంటే ఎంతవరకు హైదరాబాద్ సిటీ అబ్జర్వ్ చేస్తుంది మనుషుల్ని, ఎంతవరకు అది యాక్సెప్ట్ చేస్తుంది అనేది మన దాన్ని బట్టి తెలుస్తుంది. ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ ఉర్దూ అండ్ హిందీ చాలా దగ్గరగా ఉండడంతో నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ చాలా ఈజీగా అకామిడేట్ కాగలుగుతున్నారు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ తీసుకుంటే కూడా సో నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్లో ఉంటుంది ఇక్కడ. అంటే మీరు ఇడ్లీ సాంబార్ దగ్గర నుండి రోటీ అండ్ కబాబ్స్ దాకా అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద ఫుడ్ అండ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్, అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో సౌత్ ఇండియాలో దానిలో చాలా తక్కువ లో కాస్ట్ దీంట్లో ఉంది, ఓన్లీ హైదరాబాద్ అని చెప్పొచ్చండి మీకు. సో ఇంకా హైదరాబాద్ మాట్లాడుతూ కాలర్ తీసుకున్నాం. వర్జీనియా నుంచి సాదికా రెడ్డి గారు లైన్లో ఉన్నారు. సాదికా రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే అండి. నేను ఇప్పుడే టీవీ ఇల్లు అంటున్నారు, అది కట్టినదేనా? కట్టి అంటే కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అండి, ఇప్పుడు స్టార్ట్ చేసాము అండ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ జస్ట్ 21 lakhsలో, అంటే స్పెషల్లీ అది నో ప్రాఫిట్ అండ్ మిడ్ సెగ్మెంట్ కోసం అని చెప్పేసి చేస్తున్నాం మేము అది. సో ఇట్స్ అ లిమిటెడ్ ఎడిషన్ 106 విల్లాస్ మాత్రమే ఇక్కడ ప్లాన్ చేసాము. 21 lakhs 1100 SFT 133 స్క్వేర్ యార్డ్స్లో. ఇట్స్ అన్ ఇండిపెండెంట్, అంటే రో హౌసెస్ లాగా కాదు, చుట్టూ మీకు ఆ బిల్డింగ్ చుట్టూ కూడా మీకు ఓపెన్ ఏరియా కూడా దాంట్లో ఉందండి. లయన్ కిరణ్ గారితో ఇక మాటలు కొనసాగించే ముందు, చర్చ కొనసాగించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. పాడి పరిశ్రమను లాభసాటిగా ఎలా నిర్వహించాలి? పశువుల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేలుజాతి రకం పశువులను ఎలా ఎంపిక చేసుకోవాలి? లాభాల బాటలో డైరీ ఫామ్ను నడిపించడానికి మెళకువలు తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఫోన్ చేయండి. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు పల్లెతల్లిలో. ఫోన్ చేయాల్సిన నంబర్లు 04023310279 లేదా 0402333700680.
వెల్కమ్ బ్యాక్. ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టర్లు. ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజన సెగతో స్లోడౌన్ అయిన రియల్టీ రంగం మళ్లీ పుంజుకుంటోంది. అయితే ఒకప్పటిలాగా ఇళ్ల ధరలు మాత్రం జోరుగా పెరగవనేది రియల్టర్లు చెబుతున్న మాట. సామాన్యునికి అందకుండా పోయిన రియాల్టీ ధరలు, ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజన శాఖ ప్రభావంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. 2 సంవత్సరాల క్రితం ఇల్లు కొనాలంటేనే సామాన్యునికి భయం వేసేది. అలాంటిది ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చింది. అదీ కాక మన రాష్ట్రంలో సాఫ్ట్వేర్ బూమ్ మధ్యతరగతి వాళ్ళు సిటీ మధ్యలో కాకుండా అవుట్స్కర్ట్స్ కు పరుగులు తీసేలా చేసింది. కానీ ఆర్థిక మాంద్యం ఛాయలతో చాలా వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు జీతాలు తగ్గడంతో పాటు పింక్ స్లిప్ల ఎఫెక్ట్ వలన ఇళ్ల కొనుగోలు వైపు చూడటం మానేశారు. దీంతో బబుల్లా కృత్రిమంగా పెరిగిన ఇళ్ల ధరలు ఇప్పుడు తగ్గాయి. ఇల్లు కొనే వారికి ఇదే రైట్ టైం అంటున్నారు రియల్టర్లు. స్టెబిలిటీ అనేది వచ్చేసింది కాబట్టి రేపు ఫ్యూచర్లో మీకు యాక్చువల్గా రేట్ మెటీరియల్ కాస్ట్ కూడా పెరగవచ్చు. దిస్ ఇస్ ద రైట్ టైం. యాక్చువల్గా ల్యాండ్ కాస్ట్ని చూస్తే, మెటీరియల్ కాస్ట్ని చూస్తే మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఈ రోజులలో 15 లక్షల నుంచి 25 లక్షల దాకా కొనవచ్చు. ఎప్పుడు 15 లక్షలకు ఫ్లాట్ అనేది అవుట్స్కట్లో కొనవచ్చు. ఇండిపెండెంట్ హౌస్ అనేది 20 to 25 లక్షల దాకా కొనవచ్చు. ఇది రైట్ టైంలో డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ యాక్చువల్గా. ఒకప్పుడు 20 నుంచి 30 లక్షలు పలికిన అపార్ట్మెంట్స్ ధరలు సైతం ఇప్పుడు 15 నుంచి 22 లక్షలకే లభిస్తున్నాయి. ఇక 5-6 కోట్లు పలికిన విల్లాల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. అన్ని సదుపాయాలతో కూడినటువంటి విల్లా ₹1,00,00,000 ఇప్పుడు లభిస్తోంది. ఈ ధరల తగ్గింపు వలన జెన్యూన్ కస్టమర్లే కాదు, జెన్యూన్ రియాల్టర్లు సైతం బయటికి వస్తున్నారు. కారణం, ఇష్టానుసారంగా అపార్ట్మెంట్ ధరలు పెంచిన రియాల్టర్లు అవి అమ్ముడుపోక ఇప్పుడు డిస్కౌంట్స్ బాట పట్టడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇక ఇళ్ల ధరలు తగ్గుతాయనే ఆశతో చూసేవారికి మాత్రం ఇదే రైట్ టైం. ఎందుకంటే భూముల ధరలు తగ్గినప్పటికీ సిమెంట్, ఐరన్ లాంటి ఇతరత్రా బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ రోజు రోజుకు పెరుగుతుండడంతో మళ్ళీ రియాల్టీ ధరలు పెరిగే అవకాశం ఉంది. సో డోంట్ వెయిట్. మీకు నచ్చిన సదుపాయాలు ఉన్న ఇంటిని కొనుక్కోండి. రాజ్ కుమార్, బిజినెస్ బ్యూరో. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ పై తెలుగు ఎన్ఆర్ఎల్తో ఇంటరాక్ట్ కావడానికి సుచర్ ఇండియా CEO అండ్ MD లయన్ డాక్టర్ కిరణ్ గారు మనతో సాక్షి స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడొచ్చు. ఇక్కడ కాలిఫోర్నియా నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదండి కిరణ్ గారు, ఈ గట్కేసర్ ఏరియాలో ఎక్కడ సార్ మీరు ఉన్నది, మీది ప్రాజెక్టు? అంటే గట్కేస్కర్ కంటే కొంచెం ముందండి. యాక్చువల్గా సింగపూర్ సిటీ అండ్ రహేజా మైండ్ స్పేస్ 2 అండ్ ఇన్ఫోసిస్ వస్తున్నటువంటి అక్కడ యమ్నంపేట్ అని ఉంది. అక్కడ అంటే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీనిధి రోబోటిక్ కాలేజ్ ఉన్నాయి. శ్రీనిధి రోబోటిక్ కాలేజ్ కాంపౌండ్ కానుకొని మా ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఇట్స్ అబౌట్ 3 kilometers టు రహేజా మైండ్ స్పేస్ అండ్ జస్ట్ 200 meters టు outer ring road and 3 kilometers టు ఇన్ఫోసిస్ అని కూడా. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ అనమాట అండి అది. ఇక మస్కట్ నుంచి విజయ్ లైన్లో ఉన్నారు. విజయ్ గారు. విజయ్ గారు మాట్లాడండి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు, ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్ టు యూ బాస్. మార్నింగ్ అండి, మార్నింగ్. But you said something previously, like you compared a Middle East guys and an American guys, North American, like 10 lakhs and 50 lakhs. Wrong from your part. No, I didn't tell like that. What I mean to say is 10 lakhs అనేది ప్లాట్లో కొనాలి అండ్ మోర్ దెన్ 10 lakhs ఉన్నప్పుడు మీరు విల్లాస్లో పెట్టండి అని చెప్పాను. మిడిల్ క్లాస్ అంటే మిడిల్ ఈస్ట్ వాళ్ళకు అనేది కాదు, మిడిల్ క్లాస్ అనేది వచ్చింది. ఐ నెవర్ సీ నేను చెప్పింది మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. 10 లక్షల లోపల మన బడ్జెట్ ఉన్నప్పుడు మనము ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలి. 10 లక్షల కంటే ఎక్కువ బడ్జెట్ మన దగ్గర ఉన్నప్పుడు 20 లక్షల వరకు ఉన్నప్పుడు మీరు విల్లాస్ వైపు వెళ్ళండి, ఫ్లాట్స్లో వెళ్ళకండి అని నేను కమ్యూనికేట్ చేశానండి. ఐ థింక్ ఇట్ రాంగ్లీ అండ్ మెసేజ్ మీకు వెళ్ళి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ మీన్ దాట్. అయితే ఇక ఇల్లు కట్టాలనుకునేవారు ముఖ్యంగా ధరలతో పాటు చూసేది కన్స్ట్రక్షన్ క్వాలిటీ.
ఇల్లు ఎలా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది ముఖ్యంగా చూస్తారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి సుచర్ ఇండియా తరఫున మీరేం చెప్పగలుగుతారు? కన్స్ట్రక్షన్ అంటేనే క్వాలిటీ లేకుండా అంటే దాని గురించి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం క్వాలిటీ అనే విషయాన్ని మనం చాలా ఎంఫోసైజ్ చేసుకునేటువంటి స్టేజ్లో ఉన్నాము. అసలు కన్స్ట్రక్షన్ అనేది అక్కడ కొన్ని లైఫ్స్ అందులో ఉండి ఉంటాయి కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో మనం చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అనుకోండి, కొనుక్కున్న ఫ్లాట్ అనుకోండి, దాంట్లో మీరు ఒకసారి కొన్న తర్వాత మీరు దాంట్లో రిపేర్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తే అది మనం మళ్ళీ వెళ్ళి రిపేర్ చేయించుకోవడము లేదా దాంతో సఫర్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి క్వాలిటీ స్టాండర్డ్స్లో ఏదైతే ఎదర్ ఇట్ ఈస్ టైల్స్ అనుకోండి లేదా వాల్స్ అనుకోండి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనుకోండి, మీరు ఏది తీసుకుంటున్నా కూడా ఆ క్వాలిటీని ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఎసెన్షియల్ అండి. అంటే లైఫ్ ఆఫ్ ఏ విల్లా ఆర్ లైఫ్ ఆఫ్ ఏ హౌస్ ఆర్ లైఫ్ ఆఫ్ ద ఫ్లాట్ మినిమం 40 years అనేది మనం పెట్టుకొని వెళ్తాం. సో ఆ 40 years ఆర్ 45 years మనం లైఫ్ స్పాన్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అది 3 ఏళ్లకో 4 ఏళ్లకో దెబ్బతిని మనకు మళ్ళీ దాన్ని రిపేర్స్లోకి వెళ్ళిపోయామంటే, ఒకసారి రిపేర్ స్టార్ట్ అయిపోయిందంటే చాలా కష్టం అవుతుంది. సో క్వాలిటీ అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ బిల్డర్స్ కానివ్వండి లేదా ఇన్సిస్ట్ చేయాలి కస్టమర్స్ కూడా. రైట్గా కాలిఫోర్నియా నుంచి శ్రీనివాస్ లైన్ అవ్వాలి. శ్రీనివాస్ గారు సార్, ఇంతకుముందు మేము ఫోన్ చేస్తే మీకు డిస్కనెక్ట్ అయింది సార్. చెప్పండి, మాట్లాడండి. మీ ఫోన్ నెంబర్ చెప్తారా సార్? హైదరాబాద్ ఆఫీస్ నెంబర్ చెప్తే మేము డీటెయిల్స్ మొత్తం ఆఫీస్ ఫోన్ చేసి తెలుసుకుంటాము. మేము కొనాలనుకుంటున్నాం గట్కేశ్వర్ దగ్గర. షూర్ అండి. ఇట్స్ 6613. అదే ల్యాండ్ లైనా సార్ ఇది? సార్ మొబైల్ నెంబర్ రాసుకోండి. 98481 98481 59 390. సో ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. అండ్ మీ మెయిల్ కానీ లేదా ఏదైనా వేరే డీటెయిల్స్ మీరు ఏదైనా కాంటాక్ట్ ఇస్తే దే విల్ కమ్యూనికేట్ టు యూ అండ్ దే విల్ టాక్ టు యూ అండ్ పాస్ ఆన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. ఇక జర్మనీ నుంచి శ్రీధర్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు. హలో శ్రీధర్ గారు మాట్లాడండి. హలో కిరణ్ గారు, గివింగ్ ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ టు నో ఇఫ్ ఇంతకుముందు ఇన్ఫోసిస్ క్యాంపస్ దగ్గర ఒక లేఅవుట్ ఉందని చెప్పారు కదా? అవునండి. సో ఆ లేఅవుట్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా? ఇప్పుడే లేకపోతే స్టార్ట్ అయితే అక్కడ డైరెక్ట్ విల్లా కాకుండా ప్లాట్ కొనుక్కోవచ్చా? 400 to 600. అండ్ ప్లీజ్ మెన్షన్ అబౌట్ ద ప్రైస్ అండ్ ఆల్. ఫైన్. థ్యాంక్ యూ సార్. ఫైన్ అండి. యాక్చువల్లీ అక్కడ మేము ఇన్ఫోసిస్ దగ్గర లాంచ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇట్స్ ఏ ఇండిపెండెంట్ విల్లాస్ ప్రాజెక్ట్. అది ప్లాట్స్ కొనడానికి వీలు పడదండి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని హౌసెస్ కొన్ని ప్లాట్స్ ఉండడం వల్ల అది మెయింటెనెన్స్ అనుకోండి లేదా బ్యూటీ అనుకోని దెబ్బతింటుంది. కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఆల్ ద విల్లాస్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఇట్. సో అక్కడ కొనడానికి వీలు పడదు. సో మీరు విల్లాస్కి మటుకు డెఫినెట్గా మీరు వెళ్ళవచ్చు. అండ్ ద మినిమం ప్లాట్ సైజ్ ఇస్ 133 square yards, 140, 160, 170 square yards వరకు ఉన్నాయి. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇట్ 21 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి అక్కడ. ఎన్ఆర్ఎల్ నుంచి విల్లాలకు సంబంధించి డిమాండ్ ఎట్లా వస్తుంది? గతంతో పోల్చితే ఇప్పుడు డిమాండ్ పెరిగిందా, డిమాండ్ స్టాగ్నేట్ అయిందా, ఎట్లా ఉంది? అంటే హైదరాబాద్ మార్కెట్ ట్రెండ్స్ని కనుక మీరు తీసుకుంటే బూమ్ టైంలో అంటే 2007, 2008, 2006లో 6 and 7, 8లో కనుక తీసుకుంటే మీరు అది గ్రోత్ కారిడార్ ఏరియాలో అండ్ మిగతా సిటీస్లో ఎక్కడ ఉన్నా కూడా గ్రోత్ కారిడార్ ఏరియాలో స్పెక్యులేషన్ చాలా ఎక్కువగా ఉండిందండి. సో ప్రతి చోట కూడా ల్యాండ్ ప్రైసెస్ చాలా పెరిగినప్పుడు దాని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇండిపెండెంట్ హౌసెస్కి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే మీరు ల్యాండ్ కాస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు దాన్ని కాస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఒక 400 square yardsలోకి ఇల్లు కట్టే బదులు అక్కడ 6 ఫ్లాట్లు కట్టి అమ్మేయచ్చు కదా అనేది వస్తుంది. సో ఆ రకంగా చాలా ఫ్లాట్స్ అనేది కల్చర్ బాగా పెరిగిపోయిందనమాట. అంటే ల్యాండ్ కాస్ట్ అందుబాటు ధరలో లేకపోవడం వల్ల ఫ్లాట్స్ వైపు అందరూ బై ఫోర్స్ వాళ్ళు ఫ్లాట్స్ వైపు వెళ్ళవలసి వచ్చింది. బట్ ఎప్పుడైతే ల్యాండ్ కాస్ట్ కంట్రోల్ అయ్యాయో దెన్ ఆల్వేస్ ద పీపుల్ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఇండిపెండెంట్ ఫీలింగ్. కొంతమందికి సేఫ్టీ అనుకోండి, సెక్యూరిటీ అనుకోండి, అలాంటి వాళ్ళు దే మే బీ ప్రిఫరింగ్ ద ఫ్లాట్స్. బట్ ఆ కాస్ట్లో అంటే మీరు 20 lakhs, 22 lakhsలో మీరు ఫ్లాట్ మీద పెట్టే బదులు మీకు డైరెక్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉండి అండ్ ప్రాపర్ ఎమ్యూనిటీస్ కనుక ఉంటే 22 lakhs, 23 lakhsలో ఇండిపెండెంట్ విల్లాని ఎక్కువ మంది ప్రిఫర్ చేసే అవకాశం ఉంది అనమాట. రైట్. ఇక దుబాయ్ నుంచి లింగారెడ్డి లైన్లో ఉన్నారు. లింగారెడ్డి గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి కిరణ్.
నమస్తే అండి. కిరణ్ గారు, నేను హైదరాబాద్ లో ఒకటి ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నా. ఓకే. మినిమం 15 లక్షలు. ఫ్యూచర్ లో ఏ ప్లేస్ లో తీసుకుంటే మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి? దాని రీజన్ కూడా చెప్పండి, ఎట్లా లాభాలు ఉంటాయి? బేసిక్గా ఈ రోజున హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉన్నటువంటి కాంపోనెంట్ అండి. సో మీరు గ్రోత్ కారిడార్ ఏరియాలో మీకు చాలా దగ్గరలో, అంటే గచ్చిబౌలి కానివ్వండి, పుప్పాలగూడ కానివ్వండి, వీటన్నిటికీ చాలా దగ్గరలో మీరు పట్టణం చెరువు వైపు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని కనుక మీరు టార్గెట్ చేస్తే, సో అక్కడ నుండి మీకు హైవేస్, తర్వాత ఐటీ కారిడార్స్ అనుకోండి, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. అండ్ మెట్రో కూడా మీకు ఆల్మోస్ట్ దగ్గర దాకా వస్తుంది కాబట్టి సో అది ఉంటుంది. అండ్ హార్డ్లీ అబౌట్ 15-20 మినిట్స్ లోపల మీరు గచ్చిబౌలిలో కానీ హైటెక్ సిటీలో కానీ మీరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ బాంబే హైవే లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఈజ్ దేర్. అండ్ యూనో మీకు చాలా గ్రోత్ ప్రాస్పెక్ట్స్, అంటే మీరు ఇమీడియట్గా అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలన్నా, రెంటల్ వాల్యూ కావాలన్నా కూడా లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ అవన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్, అంటే ఇదివరకంటే పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ ఉండే, ఇప్పుడు అన్నీ కూడా బంద్ చేసేసి సో మంచి ఇవన్నీ వస్తున్నాయి. ఐఐటి వచ్చింది అక్కడ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటిది ఏంటంటే కరీంనగర్ రోడ్ అండి. మీకు షామీర్పేట్ దగ్గరలో బయోటెక్నాలజీ పార్క్స్ వస్తున్నాయి. అంటే అది ఒక సైలెంట్ రెవల్యూషన్ లాగా వస్తుంది. అది చాలామందికి తెలియదు అక్కడ అంత మాస్ డెవలప్మెంట్ ఉందని. ఈ రోజున దాదాపు 7-8 వేల మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐటీ లాగా కాకుండా బయోటెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మినిమం ఆన్ అన్ యావరేజ్ శాలరీ వచ్చేసి 30,000 to 40,000 మినిమం ఉంటుంది. అండ్ అక్కడ నెక్స్ట్ 2.5 yearsలో కనుక తీసుకుంటే, అంటే యూనో బై 2014 కల్లా కనుక మీరు తీసుకుంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 40,000 to 45,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే మీరు ఒక మున్సిపాలిటీగా ఏరియా, అంటే ఒక మున్సిపాలిటీ టోటల్ ఏరియాలో ఎంతమంది ఉంటారు పాపులేషన్, అంతకంటే ఎక్కువ అక్కడ కొత్తగా న్యూ హ్యాబిటేట్ అక్కడ డెవలప్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఈ రోజున మీరు అక్కడ 3,500-4,000 రూపీస్ పెట్టి మీరు తీసుకున్నా కూడా పర్ స్క్వేర్ యార్డ్, డెఫినెట్గా అది మీకు నెక్స్ట్ 2.5 yearsలో మీకు మోర్ దెన్ 6,000 to 7,000 రూపీస్ మీకు అయ్యే ఛాన్స్ వస్తుంది. మోర్ ఓవర్, అంటే అది ఎందుకు అవుతుందని చెప్తున్నానంటే అక్కడ 40,000 ఎంప్లాయ్మెంట్ వచ్చిందనంటే మీకు అక్కడ డెఫినెట్గా హౌసింగ్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పర్ క్యాపిటా స్పెండింగ్ పవర్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో అండ్ అక్కడ గ్రీనరీ కానివ్వండి అదంతా చాలా బాగుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుంది. సో డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు బి ది అనదర్ వండర్ఫుల్ ఏరియా అండి. కిరణ్ గారు, ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు ఇప్పుడు షామీర్పేట ఏరియా అంటున్నారు. షామీర్పేట ఏరియాలో స్విచ్ ఇండియాకి ఏమన్నా వెంచర్స్ ఉన్నాయా? మేము ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్ లేకుండా ఎక్కడ చేయమండి. సో ఫస్ట్ ఫిజిబిలిటీ అండ్ నెక్స్ట్ 5 to 10 years మాది ఫిజిబిలిటీ, ఇంటర్నల్ ఫిజిబిలిటీ అండ్ ఎక్స్టర్నల్ ఫిజిబిలిటీ రిపోర్ట్స్ తీసుకుంటాం. అంటే మార్కెట్ ఒక్కొక్కసారి తెలియకుండా కొంత వేరే డైరెక్షన్లో పోయినా మేము అలాంటి చోట్లలో మేము ప్రాజెక్ట్స్ వేయము. మాకు బాగా అనిపించినప్పుడు డెఫినెట్గా ఇక్కడ మాకున్న కస్టమర్ రిటర్న్స్ వస్తాయనుకున్నప్పుడు డెఫినెట్గా మేము ట్రెండ్ను మార్చైనా సరే మేము అక్కడికి కస్టమర్స్ని అక్కడ డ్రైవ్ చేయాలని కోరుకుంటాం అనమాట. మాకు షామీర్పేట దగ్గర మాకు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేము కోరల్ రీఫ్ అని మేము లాంచ్ చేసాము. వెరీ క్లోజ్ టు, అంటే ఈ జినోమ్ వ్యాలీ ఏదైతే ఉందో, అంటే అది ఆసియాకు కూడా అది హబ్గా మారుతుంది. అది అక్కడ ఆల్రెడీ ఒక 40 కంపెనీస్ ఉన్నాయి, అనదర్ 100 కంపెనీస్ అక్కడ రాబోతున్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ని కూడా. సో ఆ ఏరియాలో సేమ్ విలేజ్లో, అంటే తుర్కపల్లి అనే విలేజ్లో, అదే విలేజ్లో మేము మా ప్రాజెక్టును, మేము కోరల్ రీఫ్ అనే ప్రాజెక్టును లాంచ్ చేసాం. ఇక మస్కట్ నుంచి కిరణ్ కుమార్ లైన్లో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు. హలో కిరణ్ కుమార్ గారు, కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి కిరణ్ గారు. చెప్పండి అండి. ఏం లేదండి, విశాఖపట్నంలో చెప్పండి. యూ సెడ్ సంథింగ్ అబౌట్ యువర్ వెంచర్. యా ఓకే. హౌ డస్ దట్, ఎంత కాస్ట్ వస్తుంది అది, అండ్ వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? ఫైన్. అండ్ ద థింగ్ ఈస్, నేను ఒక 5 years తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఆక్యుపై ఇట్. ఈ 5 years లో నాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? షూర్.
సో ఇక్కడ మేము ఏదైతే ప్రాజెక్ట్ లాంచ్ చేసామో యాజ్ జస్ట్ నో ఐ మెన్షన్డ్ అబౌట్ ఇట్ యూనో మేము ఫిజిబిలిటీ చేసిన తర్వాత అంటే అక్కడ కూడా చాలా రూట్లలో వస్తున్నాయండి. అంటే మిగతా రూట్లలో చాలా హైప్ క్రియేట్ చేసి తీసుకొని వచ్చారు. బట్ వీ నో దట్ వేర్ ద గ్రోత్ ఈస్ గోన్ టు బి. సో ఇప్పుడు కోస్టల్ కారిడార్ ఆ పెట్రో కారిడార్ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి దగ్గరలో VSEZ వైజాగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్కు చాలా దగ్గరలో మా ప్రాజెక్టును మేము లాంచ్ చేస్తాం. అక్కడ HPCL వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 5,000 crores ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నావెల్ బేస్ కూడా చాలా దగ్గరలో ఉంది. అండ్ స్టీల్ ప్లాంట్ చాలా పక్కలే మాకు చాలా దగ్గరలో స్టీల్ ప్లాంట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ 4,000 rupees per square yard లాగా మేము అక్కడ అనౌన్స్ చేసాము. 200 square yards అంటే మీకు 8 lakhsలో వస్తుంది. సో మీరు 5 years కాదు నెక్స్ట్ 2.5 yearsలో మీరు ఆక్యుపై చేసుకోవచ్చు. అండ్ ఈరోజు కట్టుకున్నా కూడా మీకు అక్కడ రెంటల్ ఇది ఉంది. ఎందుకంటే అక్కడ ఆర్గనైజ్డ్గా కట్టినటువంటి హౌసింగ్ అనేది అక్కడ లేదు. సో డెఫినెట్గా అక్కడ బ్రాండిక్స్ అనుకోండి లేదా చాలా కంపెనీస్ ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ VSEZలో సో మీకు డెఫినెట్గా అక్కడ ఒక ఆర్గనైజ్డ్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉంది అంటే ఎవరైనా కూడా అక్కడ వచ్చి ఈ రోజున రెంట్కి తీసుకునే అవకాశం ఉంది. అండ్ 2-3 years తర్వాత మీరు డెఫినెట్గా మీరు ఆ ఇంట్లో కూడా ఉండి మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మేము అక్కడ హౌసింగ్ కూడా మేము పెట్టే ఆప్షన్ ఇచ్చాము. మీరు ప్లాట్ కొన్న తర్వాత నెక్స్ట్ ఒక 13 to 14 lakhsలో ఇండిపెండెంట్ హౌసెస్ను బ్యూటిఫుల్ 1,400-1,500 square feetలో మేము కట్టివ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. కిరణ్ గారు మరో కాల్ తీసుకున్నాము. అబుదాబి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు. కిరణ్ గారు యా ఏం లేదండి, మేము ఇక్కడ టోలీ చౌకీ ఉంది కదా అక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ ఏరియాలో ఏమైనా ప్లాట్స్ ఉన్నాయా? టోలీ చౌకీ దగ్గర మాకు అక్కడ లేదండి. బట్ పటన్ చెరువు దగ్గర అండ్ శంకర్పల్లి దగ్గర మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ముత్తంగి అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని అంటే మేబీ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో మా ప్రాజెక్ట్ ఒకటి సిల్వర్ శాండ్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇంకో ప్రాజెక్ట్ లాక్లోజల్ అని చెప్పేసి శంకర్పల్లి దగ్గర ఉంది. బట్ టోలీ చౌకీ దగ్గర లేదు. బట్ దీస్ బోత్ ద ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ గుడ్ యాక్సెసిబిలిటీ టు ఆల్ ద ఇంపార్టెంట్ IT కారిడార్స్ అనుకోండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా. అండ్ మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి లొకేషన్స్ అండి ఇవి. రైట్. ఇక హౌసింగ్ గురించి మాట్లాడుకుంటే కిరణ్ గారు, ప్రీ ఫ్యాబ్ హౌసింగ్ అని చెప్పేసి ఈ మధ్య చాలా కొత్త కాన్సెప్ట్ వస్తుంది. కరెక్ట్. అయితే ఇటుకలతో కట్టిన ఇంటికి దీనికి తేడా ఏముంటుంది? ప్రజలు వీటిని ఎంత మేరకు లైక్ చేస్తున్నారు? ప్రీఫ్యాబ్ అనేది యాక్చువల్గా ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్ అండి. ప్రీఫ్యాబ్ చాలా క్విక్గా అవుతుంది. అంటే మనం ఒక ఇల్లు కట్టాలి అంటే పాత రోజులలో అంటే అందరికీ టైం ఉండింది అండ్ చాలా ఓపికగా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కట్టించుకునేవాళ్ళు. బట్ ఈ రోజున ఇండిపెండెంట్ హౌసెస్కి వెళ్ళాలంటే ఎవరో కాంట్రాక్టర్కి ఇవ్వాలి ప్లస్ వాళ్ళకి అనే దాంతో కూడా కొంతమంది ఎన్కరేజ్ చేస్తున్నారు. దానివల్ల కూడా కాంప్రమైజ్ అయ్యి ఫ్లాట్స్ వైపు వెళ్తున్నారు. బట్ ప్రీఫ్యాబ్ వల్ల ఏంటంటే మీరు వితిన్ 30 days to 45 days లోపల మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసేసుకోవచ్చు. సో బికాజ్ ఇట్స్ అ ప్రీ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఆల్రెడీ మనకు కావాల్సినటువంటి ప్యానల్స్ ఉంటాయి, తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అండ్ దాంట్లో కూడా మీకు వాటర్ ప్రూఫ్ అనుకోండి, ఫైర్ ప్రూఫ్ అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ సేఫ్టీ వైజ్ కూడా మీరు ఎర్త్క్వేక్ అని వీటితో కంపేర్ చేస్తే అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఉంచుకుంటే చాలా సేఫ్గా ఉన్నటువంటిది. బట్ ఇండియన్ కాంటెక్స్లో కనుక తీసుకుంటే మనకు ఒక రకమైనటువంటి మెంటల్ బ్లాకేడ్ ఉంది. అంటే ఒక రకమైన మైండ్ సెట్ ఉంది. మనకు కాంక్రీట్ అంటే హాలో బ్రిక్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయం. మనకు రెడ్ బ్రిక్ మడ్ బ్రిక్స్ ఉంటే తప్ప మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. సో దాంతో ఏమవుతుందంటే ఒకటి చాలా హెవీ అయిపోతున్నది అండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది అండ్ టైం ఒకటి చాలా ఎక్కువగా తీసుకుంటుంది. అండ్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సో మెనీ లేబరర్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అక్కడ కట్టించుకుంటున్నప్పుడు సొంతంగా కట్టించుకునే వాళ్ళకు ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ వయసు ఒక 1 year పెరుగుతుంది అనేది జనరల్గా చాలా లైటర్ వేలో అంటుంటారు. అంటే ఫ్రస్ట్రేషన్ అంతగా పెరుగుతుంది, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాలేక అలాగా. బట్ ప్రీఫ్యాబ్లో మీకు ప్రాపర్ కంపెనీస్ని కనుక మీరు అప్రోచ్ అయ్యి వాటిని చేస్తే అంటే చాలా బిగ్ కంపెనీస్ అవి ట్రై చేస్తాయి. ఈవెన్ మేము కూడా ప్రీఫ్యాబ్లోకి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాం. బట్ యాక్సెప్టెన్స్ లెవెల్ లేక దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అనమాట. ఇక కిరణ్ గారు, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం వచ్చింది. అంటే 100 ఎకరాలు ఆ పైన వెంచర్లు చేసేవారు ఒక 25% ఏరియాను అఫోర్డబుల్ కింద కేటాయించాలి మధ్యతరగతి వాళ్ళకు, దిగువ మధ్యతరగతి వాళ్ళ కోసం ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పారు. అయితే ఈ పెద్ద మీలాంటి పెద్ద రియాలిటీ సంస్థలకు ఇది సమస్యగా మారుతుందా? దీని గురించి మీరు ఎట్లా
ముందుకెళ్తున్నారు? అంటే ఇది జేఎన్ఎన్యూఆర్ఎం కండిషన్స్ తోటి అన్ని స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, అది స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాన్ని సూచనలు అనుసరించాల్సి వచ్చి చేస్తున్నారు. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అంటే బేస్లెస్గా ఉంది. అంటే అర్బన్ పావర్టీని తగ్గించాలి అనేది ఐడియా చాలా బాగుంది, కానీ అది కంపల్షన్గా పెట్టేసి అల్టిమేట్లీ యూనో బిల్డర్ అనేది తను ఉంచుకునేదానికి కాదు, మళ్ళీ తను వాళ్ళు రీసేల్ చేయాలనుకుంటున్నప్పుడు అవన్నీ కూడా మళ్ళీ దీంట్లో లోడ్ అవుతున్నాయి. ఇండైరెక్ట్గా ఒక సెగ్మెంట్ నుంచి తీసి ఇంకో సెగ్మెంట్ మీరు బర్డెన్ చేస్తున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకు స్పెషల్లీ మీరు హై ఎండ్లో కూడా ప్రాబ్లమే, ఎందుకంటే ఒక మెర్సిడీస్ కారో లేకపోతే ఇంకోతను ఉన్నతను అదే బిల్డింగ్లో, అంటే ఇది 100 ఎకరాలని కాదండి, మీరు ఒక 20 ప్లాట్స్ ఉన్నా 20 ఫ్లాట్స్ ఉన్నా కూడా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ CWS అనేది మీ స్కీమ్ అనేది ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. బట్ దాంట్లో వచ్చిన ఇష్యూ ఏంటంటే దాంట్లో మీరు ఎలా అకామిడేట్ చేయగలుగుతారు, లేదా 5 కిలోమీటర్ రేడియస్లో మీరు ఎక్కడో కట్టించివ్వండి అని అంటున్నారు. ఇవన్నీ కూడా బేసిక్గా రియల్ ఎస్టేట్ అనేది ఒక లగ్జరీ కింద తీసుకోకూడదు. అంటే వాళ్ళ మీద ఒక సిగరెట్ మీద, ఒక లిక్కర్ మీద మనం ఎలా అయితే పెనాల్టీలు వేస్తామో, లేదా వాళ్ళ నుంచి రకరకాలుగా తీసుకోవాలనుకుంటామో, అలాగే ఒక రియాల్టర్స్ నుంచి కూడా అలా తీసుకోవాలనేటువంటి ధోరణి సరిగ్గా కాదు. అది ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది దట్స్ నాట్ ఏ రైట్ థింగ్ అండి. ఇంకో కాల్ తీసుకో కిరణ్ గారు. మస్కట్ నుంచి జాన్ లైన్ ఉన్నారు. జాన్ గారు చెప్పండి. జాన్ గారు కిరణ్ గారు చెప్పండి అండి. అలా కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక లగ్జరీలా చూడొద్దు, ప్రాపర్టీ ఓనర్ ని ఒక లగ్జరీలా చూడొద్దు. కరెక్ట్ అండి. కదండి? అవునండి. యువర్ టెల్లింగ్ రైట్. నో, ఏంటంటే యువర్ టెల్లింగ్ రైట్, Middle East guys were like poor and the North American guys were rich. No, I'm not saying that. నేను అలా చెప్పట్లేదండి, మీరు మళ్ళీ అదే అనుకుంటున్నారు. నేను లగ్జరీ లాగా చూడొద్దు అనేది వేరు, కాంటెక్స్ట్ వేరండి. అది అంటే ఎవరికి హౌసింగ్ అనేది ఇట్స్ ఏ నీడ్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్తున్నాను. రెండోది ఏంటంటే మిడిల్ ఈస్ట్ అనేది లో అని కానీ, లేకపోతే అమెరికాలో ఉన్నది రిచ్ అనేది అని కానీ నేను చెప్పడం కాదు. సో సెగ్మెంట్ అంటే ఎకనామిక్ వేరియేషన్స్, అంటే అమెరికాలో కూడా పూర్ వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఈ రోజున తీసుకుంటే ఎకనామిక్ సర్వేస్ రిపోర్ట్స్ కనుక తీసుకుంటే అమెరికాలో ఉన్నంత పవర్టీ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదనేది ఉంది. అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్నంత రిచ్నెస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ సెగ్మెంట్ మన ఇండియా నుంచి బయటికి మైగ్రేట్ అవుతున్న దాంట్లో కనుక తీసుకుంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఈవెన్ మేము ప్రాజెక్ట్స్ ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నప్పుడు కూడా ఈ మధ్యలో మేము కువైట్లో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి మా రిక్వైర్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 లేబరర్ ఉన్నారు. అండ్ పైకి వచ్చేటప్పటికి ఇంజనీర్స్ వచ్చేటప్పటికి 40 ఉన్నారు. పైన ఇంకా సీనియర్ స్టాఫ్ వచ్చేటప్పటికి 10 ఉన్నారు. పైన ప్రాజెక్ట్ మేనేజర్. ఇట్స్ లైక్ ఎ పిరమిడ్. సో అందరికీ ఇక్కడ పూరా రిచ్ అనేది కాదండి. సో మా దాంట్లో 80% ఆఫ్ ది మా ప్రోడక్ట్ వచ్చేసి స్పెషల్లీ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కోసం ఉన్నాం. సో ఓన్లీ 20% ఆర్ 10%, నాట్ ఈవెన్ 20% ఈజ్ మెంట్ ఫర్ హైయర్ ఇన్కమ్ గ్రూప్. సో మా ప్రోడక్ట్ని కూడా ఇప్పుడు మేము గట్కేసర్లో మేము లాంచ్ చేసిన ప్రాజెక్టుని కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ వీఆర్ డూయింగ్ ఏ సోషల్ సర్వీస్ ఆర్ అది, బట్ ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. సో మాకు ఉన్న దాంట్లో ఎంతవరకు స్క్వీజ్ చేసేసి ప్రతి వాళ్లకు కూడా ఒక హౌస్ అనేదాన్ని మనం ఎలా తీసుకెళ్ళవచ్చు అనేది ఆ కాస్ట్ కటింగ్ మెజర్స్ అనుకోండి, లేకుంటే ఎకనామిక్ మెథడాలజీస్ అన్నీ కూడా ఉపయోగించేసి ఎక్కడెక్కడ తగ్గించవచ్చు, ఎక్కడ సేవ్ చేయొచ్చు, ఆ సేవ్ చేసిన దాన్ని డైరెక్ట్గా కస్టమర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి మనం ఎక్కువ ప్రోడక్ట్ తక్కువ కాస్ట్లో మన ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం అనేది మా ఇంటర్నల్ ద ఇంజనీరింగ్ R&D టీమ్ దే వర్క్స్ ఇట్ అవుట్ ఆన్ ఇట్ అనమాట. కిరణ్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కార్యక్రమంలో చూస్తాం మీరు ఎన్ఆర్ఎల్ నుంచి చాలా విపరీతంగా స్పందన వచ్చింది. అయితే మీరు ఎన్ఆర్ఎల్లకు ఉన్న రియాలిటీకి సంబంధించి ఎన్ఆర్ఎల్లకు ఉన్న సందేహాలు తీర్చడానికి మీరు ఏమన్నా హెల్ప్ డెస్క్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నారా? ఎందుకంటే మనం చూస్తున్నాం రాబోయే కొన్నేళ్లలో ఇంకా ఎన్ఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున మనకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక రియాలిటీ కావచ్చు, ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర మీ రియాలిటీకి సంబంధించిన మీరు ఏమైనా హెల్ప్ డెస్క్ లాంటివి ఏమైనా పెట్టే అవకాశం ఉన్నాయా, ఇంకా కొత్త కార్యక్రమాలు? బేసిక్గా మాది చాలా అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ద సర్వీసెస్ మేము ప్లాన్ చేస్తున్నామండి ఇంటర్నల్గా. అంటే ఎన్ఆర్ఐస్ అనుకోండి, లేదా నాన్ రెసిడెంట్ హైదరాబాదీస్ అనుకోండి. బికాజ్ మాకున్న ప్రోడక్ట్లో ఆల్మోస్ట్ 65-68% మాకు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. బ్యాలెన్స్ ఉన్నటువంటి 30-35%లో కూడా మాకు లోకల్గా ఉన్న వాళ్ళ కస్టమర్స్ ఓన్లీ 10%. బ్యాలెన్స్ అంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళ
దానికోసం డిఫరెంట్ సపోర్ట్ సర్వీసెస్ అన్ని మేము అందులో పెడుతూ మా వెబ్సైట్ మేము డెవలప్ చేయబోతున్నాం. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే రేపు పొద్దున్న ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్లో ప్లాట్లు తీసుకున్న తర్వాత కూడా దాని సేఫ్టీ ఆస్పెక్ట్ అనుకోండి, ఈ రోజున ప్లాట్ కొనుక్కోవచ్చు, రేపు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా మీరు ఎవరికైనా రెంటల్ ఇచ్చినప్పుడు దాని మానిటరింగ్ కానివ్వండి, దాని ద మెయింటెనెన్స్ అనుకోండి, అవన్నీ కూడా మానిటర్ చేయడానికి మాకు ఇంటర్నల్గా మేము ఒక డివిజన్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ రియాలిటీ. అండ్ హెల్ప్ డెస్క్ కానివ్వండి, గూగుల్ చాట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకు డైరెక్ట్గా ద పర్సన్స్ అవైలబుల్ ఉంటారు అనమాట 24/7. అయితే ఇప్పుడు మీరు ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా చెప్పిన ప్రాజెక్టులు కాకుండా హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, మీరు కొత్తగా ఇంకేమైనా ప్రాజెక్టులు చేసే ఆలోచన ఉన్నారా ఈ బ్రాండ్ హైదరాబాద్కు ఉన్న సుదీర్ఘమైన దీన్ని దృష్టిలో పెట్టుకొని? హైదరాబాద్ మేము ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా మా ప్రాజెక్ట్స్ని మేము విస్తరించిన ఫ్యూచర్లో హైదరాబాద్ అనేది ఇట్స్ అ బేస్ అండ్ సుచిర్ ఇండియా ఇస్ అ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో డెఫినెట్గా హైదరాబాద్ బ్రాండ్ను మేము దాన్ని మాతో పాటు తీసుకొని వెళ్లాల్సిందే. అండ్ ఎవరు ఎలా చూస్తున్నా హైదరాబాద్లో మీరు ప్రాజెక్ట్ మేము ఎక్కడ చేస్తున్నా కూడా మీరు ఎక్కడైతే ఒరిజినల్ ప్లేస్ ఉందో అక్కడ మీరు ఏం చేస్తున్నారు అనేది అనుకుంది. ఈ రోజున మా రియల్ ఎస్టేట్తో పాటు మేము చేస్తున్న ప్రాజెక్ట్స్లో చాలా డిఫరెంట్ ఒక విలేజ్ థీమ్ తోటి ఇంకొక ప్రాజెక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఒక మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ కోసం ఒక మాస్ ప్రాజెక్ట్ను 100 acresలో మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఒక అడ్వెంచర్ పార్క్ను అంటే హాస్పిటాలిటీలో తీసుకుంటే ఒక అడ్వెంచర్ పార్క్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వెంచర్ పార్క్ హైదరాబాద్లో ప్లాన్ చేయాలని ఉంది. అండ్ ఆల్రెడీ 2 రిసార్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంటే ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో అనుకోండి, లైఫ్ స్టైల్లో అనుకోండి, చాలా కాంబినేషన్లో చాలా ప్రోడక్ట్స్ను మేము హైదరాబాద్లో నెక్స్ట్ 5 yearsకు మేము ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉన్నాం అనమాట. మొత్తానికి అయితే సుచిర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి చాలా భరోసాగా ఉంటుందని మీరు చెప్తున్నారు. 100%. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, మా కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, మా ఎన్ఆర్ఐలకు ఉన్న మీ సందేహాలు తీర్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, ఇట్స్ మై ప్లెజర్. రైట్. ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే ట్యూన్డ్. పేపర్లో వార్తలు మిస్ అయ్యారా? అయితే చూడండి, సాక్షి చదువుతుంది అన్ని వార్తలు 5 నిమిషాల్లో.